మీరు మాట్లాడుతున్నారు కదా కరెంటు విషయంలో అప్పుడున్న గవర్నమెంట్ను అన్నారు. మీరు ఏ గవర్నమెంట్ ఏ ఇయర్‌లో అంతకుముందంటే టీడీపీ ఉంది. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. మీరు ఏ ఇయర్ దాని గురించి మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఎలక్ట్రిసిటీని నిర్లక్ష్యం చేసింది. అప్పుడు ఆత్మహత్యలైనాయి. రైతులు పంటలు పండక చాలా నష్టపోయారు. ఆ సమయంలో అవి జరిగినాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రాజశేఖర్ రెడ్డి గారు సింగిల్ ట్రాన్స్ఫారమ్స్ పెట్టి ప్రతి పోల్కు కూడా సింగిల్ ట్రాన్స్ఫారం పెట్టి రైతులకు ఒక ట్రాన్స్ఫారం కాలిపోగానే ఆల్టర్నేటివ్గా వెంటనే వితిన్ ద వన్ డేలో మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం ఎక్స్చేంజ్ చేసే కార్యక్రమం ఆయన పెట్టారు. ఆయన వచ్చిన తర్వాతనైతే ఇటువంటివి జరగలేదు. వారు మాట్లాడే దాన్ని బట్టి రికార్డ్స్లోకి ఎట్లా వెళ్తుంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టుగా వెళ్తుంది. కాబట్టి వారిని నేను క్లారిటీ అడుగుతున్నా, ఇయర్ కరెక్ట్గా చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే గత టీడీపీ కావచ్చు కాంగ్రెస్ 2014 కన్నా ముందున్న ఉమ్మడి రాష్ట్ర పాలకుల చేతిలో తెలంగాణ మోసపోయింది, మనకు ప్రియారిటీస్ ఇవ్వలేరని చెప్పే ఉద్దేశం మాత్రమే. అది పాయింట్. మీ పార్టీ మా పార్టీ అని కాదు, వాళ్ళందరూ నేను అనేది ఉమ్మడి లేదు. మీ సురేఖ అక్క కూడా మా మంత్రే, దానికి ఏముంది, కానీ అట్లా పాయింట్ కాదు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ముచ్చట మాట్లాడతా, నేను దాన్ని తప్పట్టట్లేదు, నేను దాని గురించి మాట్లాడతలే. నేను తెలంగాణ వెనుకపడ్డానికి గల అప్పటి ఉమ్మడి పాలకుల మనకు అమ్మ నేనేమంటున్నా మేడం, నేను ఒకటే మాట్లాడుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణలో ఇట్లాంటి సమస్యలు వచ్చి నుండే. దాని కొరకే తెలంగాణ ప్రజలు బాగా ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్తున్నా. మీరు చెప్తుంది కూడా నేను మాట్లాడతా మేడం నన్ను మాట్లాడనీయండి దయచేసి. మేడం నేను అది కూడా మాట్లాడతా. నేను మాట్లాడతా మేడం, నేను మాట్లాడతా సార్. 2 సంవత్సరాలు చేసిన అంటే తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు ఉన్నది సార్. 9 సంవత్సరాలు ఉన్న తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ 9 సంవత్సరాలు జరిగిన దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ దాంట్లో కలిపి అప్పటి ప్రభుత్వము అని అంటే అప్పుడు 2 ప్రభుత్వాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాలన రైతుల విషయంలో వేరేలాగుంది, రాజశేఖర్ రెడ్డి గారు రాకముందు రైతుల విషయంలో పాలన వేరేలాగుంది. పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. పూర్తిగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీంతో మేము ఏకీభవిస్తలేం సార్. అది కరెక్ట్గా తను ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మాట్లాడుతున్నారో పర్టికులర్గా మాట్లాడి రికార్డ్స్లోకి వెళ్ళాలి. అప్పటి ప్రభుత్వాలు అనేటువంటి మాట తెచ్చినప్పుడు తప్పనిసరిగా అందులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా రికార్డ్ అవుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దయచేసి ఆ ఉమ్మడి పాలకులు అంటే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు. కేసీఆర్ గారికి కూడా తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు, మనకు సబ్సిడీ తోటి విత్తనాలు ఇచ్చారు, మనకు పెస్టిసైడ్స్ ఇచ్చారు, రైతులకు బీమా కల్పించారు, పంటలకు బీమా కల్పించారు. ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారు రైతుల విషయంలో చేశారు. ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు మొదలు పెట్టకపోతే ఆయనను ప్రతిసారి కూడా ఒకటే మాట అనేడు, చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టండి, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, రైతులకు ప్రాజెక్టులు అనేటివి మనకు శాశ్వతంగా నిలిచిపోతాయని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినాక ప్రాజెక్టులు మొదలు పెడితే దాన్ని కూడా వాళ్ళు తప్పుపడితే తప్పేం లేదు అధ్యక్ష, అది పార్షాలిటీ చూపించారనేటువంటి మాట మాట్లాడు. దాని విషయం కాకుండా ఏదైతే ఇప్పుడు తను మాట్లాడుతున్నారో గత ప్రభుత్వంలో అనేటువంటి మాటలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ 2 ప్రభుత్వాలను డివియేట్ చేసి ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పమనేది ఆ రికార్డ్స్లోకి ఆ విధంగా వెళ్ళాలనేది నా యొక్క కోరిక. వారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేర్లు చెప్పొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వాలు కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ మీద సీతకన్ను వేసినవి. అందుకొరకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా సరే అది 2009 నుంచి 14 మధ్యలో చాలా తీవ్ర రూపమైన ఉద్యమం, సకల జనుల సమ్మె, ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటి? అప్పటి పాలకుల
కేసీఆర్ రాకముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న పాలకుల నిర్లక్ష్య వైఖరితోటే ప్రజలలో ఒక రకమైన అలజడి వచ్చుడికే తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పనికి నేను చెప్తున్నా. నేను ఒక నాయకుని విమర్శిస్తలేను. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల అందరూ కూడా ముఖ్యమంత్రులు వాళ్ళే కాబట్టి అప్పుడున్న మంత్రులు ఎవరైనా ఉండొచ్చు, ముఖ్యమంత్రిదే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికే ఆ ముచ్చట వెళ్తుంది. అమ్మ ఒకటి మీరు ఏదైతే అంటున్నారో ప్రాణహిత చేవేళ్ళ అన్నారు, తుమ్మిడి అట్టు అన్నారు. మరి 2007 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి ఎందుకు కట్టలేరు? ఎక్కడైనా ఒక రిజర్వాయర్ కట్టిరా, ఒక దగ్గరికన్నా లిఫ్ట్ చేసిర్రా, ఎక్కడికన్నా నీళ్ళు ఇచ్చిర్రా? జర్రంత దూరమే ఉంది ఎల్లంపల్లి మేడం. దేవాదుల కూడా చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలలో 2 జిల్లా పరిషత్తులు, 85 ఎంపీపీలు, 90 జడ్పీటీసీలు గెలిచిన తర్వాతనే ఈ కదలికలు జరిగినాయి. ఇది వాస్తవం. తప్ప అంటే ఎట్లా? మీరు ఒకవేళ తప్ప అనుకుంటే మీకు సంబంధించిన టైం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి అమ్మ, నేను కాదంటలే. ఇప్పటిదాకా మీరు వాళ్ళు మాట్లాడుతుంటే మమ్మల్ని రన్నింగ్ కామెంటరీ చేయకమన్నారు, మేము ఊరుకున్నాం. మీరు అమ్మాయి ఉన్నది ఉన్నట్టు గవర్నర్ స్పీచే లేదండి. ఉన్నది ఉన్నట్టు గవర్నర్ స్పీచే లేదు. అరే సార్ మేడం, నేను అరే నన్ను మాట్లాడిస్తారా మాట్లాడిరా మరి చెప్పండి. అరే గమ్మతూరు మీకు ఇప్పుడు మేము తప్పు మాట్లాడితే మీరు తర్వాత మీరు తప్పు మాట్లాడి నేను చెప్పండి. ఇప్పుడు గవర్నర్ స్పీచ్లో చాలా తప్పులున్నాయి మేము చెప్తున్నాం. మేము నిజమే ఇచ్చినామంటే మేము ఎట్లా చెప్పాలి? మా మాట కూడా మీరు అరే ఇప్పుడు ఒక కేసు ఉంటుందమ్మా, కింది జడ్జి ఏమో కేసు వీడు దోషి అంటాడు, పైకోతే నిర్దోషి అంటాడు. వాళ్ళు చూసే పద్ధతి ఇచ్చే సాక్ష్యాలను బట్టి ఉంటుంది తప్ప మీకు నిజం కావచ్చు, మాకు తప్పు కావచ్చు. రైట్. నేను అదే అంటున్నాను అయితే నేను తెలంగాణ రాష్ట్రంకు ముందు జరిగిన ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అన్న కాడికెళ్ళి తీసుకొస్తాను. నేను చెప్పేది అది. అప్పుడు కూడా చెప్తున్నాను మరొకసారి మేడం, మీరు ఉమ్మడి రాష్ట్ర అప్పటి పాలకుల ఓకే సార్, వాళ్ళు నాకు మాట్లాడుతారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఉమ్మడి రాష్ట్ర అప్పటి పాలకుల పెత్తనంలో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రజల్లో అలజడైంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నప్పటికీ అదొక పతాక స్థాయికి 2009-14లో వెళ్ళింది కాబట్టే ఆ రాష్ట్రం ఒకవేళ కాంగ్రెస్ మేము ఇచ్చినామని కూడా అంటుండొచ్చు. బట్ 2004లోనే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి 6 పాయింట్లు ఏవైతే చేసిర్రో రాష్ట్రపతి గారు కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఉమ్మడి పార్లమెంట్లో మాట్లాడి ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పినప్పటికీ 2004 నుంచి 14 వరకు ఆ జాప్యం కావడం వల్ల తెలంగాణకి ఇంకా చాలా నష్టం జరిగింది. ఒకవేళ 10 ఏళ్ల ముందే రాష్ట్రం ఏర్పడి ఉంటే ఇక్కడ పాలకులు ప్రజలు అందరు కూడా మంచిగా ఉంటుండే అనేది నేను చెప్పే ఉద్దేశం. తప్ప ఒప్ప అన్నది రైట్. ఇంకోటి ప్రాణహిత చేవల విషయంలో కూడా తుమ్మిడెట్టి మీరు కాళేశ్వరం ఎందుకు కట్టిరు అంటారు. మీరు ఒకవేళ తుమ్మిడెట్టినే ఆ 10 ఏళ్లలో ఆ 8 ఏళ్లలో కట్టి ఉంటే కాళేశ్వరం కట్టాల్సిన అవసరం వచ్చునా రాదా అది వేరే విషయం. ఇంకోటి ఇరిగేషన్ విషయంలో ఈ మాటికి కేసీఆర్ గారి మీద ఆ ప్రభుత్వం మీద బాగా నిందలేస్తున్నారు. అసలు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు బయట ఎక్కడనో మాట్లాడుతూ లక్షల కోట్ల దోపిడీ జరిగింది కాళేశ్వరంలో. అసలు కాళేశ్వరం ఎస్టిమేట్ ఎంత, కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులు ఎన్ని, కాళేశ్వరంలో ఉన్న ఎత్తిపోతలు ఎన్ని, కాళేశ్వరంలో ఉన్న భూగర్భ పంపింగ్ ఏంటి, అన్నిటికి కలిస్తే అయిన అమౌంట్నే మొత్తం ఒక ఎస్టిమేటు 1 లక్ష రూపాయలు అయితే 1 లక్ష కూడా దోపిడీ అయిందంటే ఇదేమర్థం? ఒక నాయకుడు ఒక పాలకుడు మాట్లాడే పద్ధతి అయితే కాదు. ప్రజలకు మాటికి అబద్ధాలు చెప్పుకుంటా 1 లక్ష కోట్ల రూపాయలు మీరు చెప్తున్నట్టు కాళేశ్వరంకి అయిందనుకో, అయితే 1 లక్ష కోట్లకు 1 లక్ష కోట్లు మొత్తం దొబ్బి తిన్నారన్నట్టే మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ పరిస్థితి? రైట్, మీరు చెప్పండి. రైట్, మీరు అంటే ఇప్పుడు మీరు చేసేది కూడా అదే చేస్తారు కదా, 60 ఏళ్ళ నుంచి కూడా మీరు అదే చేశారు కదా. అరే మీరు ఏం మాట్లాడతారండి? మీరు 60 ఏళ్ళ నుంచి చేసింది అదేనా? అరే మీరు నిన్న సాయంత్రం మాట్లాడిన మాటనే నేను కోట్ చేస్తున్నా. ఇవాళ కూడా కాళేశ్వరం